వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. ఈరోజు మళ్ళీ అయితే ఒక పెళ్ళికి వెళ్తున్నాను. పెళ్లి కూతురైతే నాకు పిన్ని వరుస అవుతుంది. మా మమ్మీ వాళ్ళ పిన్ని కూతురనమాట. సొంతం పిన్ని కూతురు. పెళ్లి కొద్దిగా లాంగ్ జర్నీలో ఉంటుందనమాట. ఒక 1 ½ అవర్ అలా జర్నీలో ఉంది. సో, ఎందుకని చెప్పి మేమైతే సింపుల్‌గా ఈ డ్రెసెస్ అయితే వేసుకున్నాము. మాతో పాటు ఇంకా ఫ్రూటీ పాప కూడా వస్తుంది. తను మీకు ఇక్కడ హాయ్ చెప్తుంది చూడండి. మేము వెళ్ళేసరికి ఇంకా మ్యారేజ్ అయితే స్టార్ట్ కాలేదు. కొద్దిగా లేట్‌గానే స్టార్ట్ చేశారు. ఇదే అనమాట ఫంక్షన్ హాల్. చాలా బావుంది కదా! ఎంట్రీలోనే మస్తు లుక్కొస్తుంది. నాకైతే స్టేజ్ డెకరేషన్ చాలా బాగా నచ్చింది. ఇంకా సరిగ్గా అప్పుడే పెళ్లి కూతురినైతే తీసుకొచ్చారు. వాళ్ళ సిస్టర్స్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇలా తీసుకొచ్చారనమాట డాన్స్ చేస్తూ. ఫ్రూటీ సూపర్. ముందు రోజే మా అమ్మమ్మ వాళ్ళైతే పెళ్ళికి వెళ్ళిపోయారు. ఇంకా నెక్స్ట్ డే మేము ఫ్రూటీ పాపని తీసుకొని వెళ్ళామనమాట. అక్కడ ఫ్రూటీ పాప వాళ్ళ పెద్దన్నయ్యలు కూడా వచ్చారు. ఇంకా వాళ్ళతోటైతే కలిసి ఆడుకుంటుంది అక్కడ. నార్మల్‌గా అయితే అస్సలు గొడవ పడరు. వాళ్ళ అన్నయ్య ఉంటే గొడవ పడుతుంది గానీ, వాళ్ళతోటైతే అస్సలు గొడవ పెట్టుకోదనమాట. ఇంకా చాలా మందొచ్చారనమాట పెళ్ళికి. నాకైతే అక్కడ ఎవ్వరికి తెలీదు కానీ, మా మమ్మీకి చాలా మంది తెలుసు. ఇంకా అలా చూసి లంచ్ కూడా చేసొచ్చాక ఇంకా ఫోటోషూట్ జరుగుతుందనమాట. అక్కడ అందరూ ఫోటోస్ దిగుతున్నారు. వాళ్ళిద్దరి అవుట్‌ఫిట్ అయితే చాలా బావుంది కదా! ఆ రోజైతే లంచ్ ప్లేట్‌లో స్వీట్ పెట్టారు. అది అందరికి సరిపోలేదని తర్వాతయితే బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ తెప్పిచ్చారు. ఇంకా చాలురా బాబు ఎంత తినగలుగుతాం అనేంత వరకైతే తిన్నాను నేను ఆ రోజు. ఒక్కొక్కరికి 4, 5 స్కూప్స్ అలా పెట్టారు. ఇంక ఇంటికి రిటర్న్ అయ్యేటప్పుడైతే నేను, ఫ్రూటీ పాప అందరం కలిసి సోడా అయితే తాగాము. ఇంకా ఫ్రూటీ పాప రియాక్షన్ చూడండి తాగేటప్పుడు ఫుల్ ఫన్నీగా అనిపిచ్చింది కదా!